ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు ఒక చీమ తన రోజువారీ పనిలో తలమునకలై ఉండేది. తన గూటికి తిండిని చేరవేయడం కోసం చాలా కష్టపడేది. కానీ అది ఎప్పుడూ ఊహించని ఒక కలను కన్నది. ఆ కల ఏమిటంటే, నాకు ఎప్పుడైనా సింహాసనం అందుతుందా, ఆ సింహాసనం పైన నేను కూర్చోగలనా అనే ఒక కల కంది. ఒకరోజు ఆ చీమ దాని మనసులో ఉన్న మాటను, ఆ కలను తన స్నేహితులకు చెప్పింది. అవి నవ్వుతూ, నువ్వు ఎంత కష్టపడినా నీ సైజు చూస్తే నీకు సింహాసనం సాధ్యం కాదు అని తేల్చి చెప్పేశాయి. నీ ఊహకందని కలను కంటున్నావు, ఆపేసేయి అని చెప్పేసి ఆ చీమలు వెటకారం చేశాయి. అయితే ఆ చీమ అస్సలు వెనక్కి తగ్గలేదు. అది సింహాసనం ఎక్కడుందో తెలుసుకొని దానిని చేరడానికి తగిన విధంగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఆ ప్రయాణం అంత ఈజీ కాదు. మొదటి అడుగు, చీమ సింహాసనం చేరుకోవడానికి కొండపైకి ఎక్కాలని నిర్ణయించుకుంది. ఆరంభంలోనే అది కింద పడిపోయింది. కానీ అది మళ్ళీ ప్రయత్నించింది. రెండవ అడుగు, నీటి ప్రవాహాన్ని దాటాలని చూసింది. ఆ సింహాసనాన్ని చేరుకోవడానికి నీటి ప్రవాహాన్ని దాటాలని చూసింది. కానీ నీటిలో కొట్టుకుపోయింది. కొంత సమయం తర్వాత అది మరో మార్గం కనుక్కుంది. చివరికి ఆ చీమ సింహాసనం దగ్గరకు చేరుకుంది. సింహాసనం సమావేశ మందిరం తలుపు తెరవగానే అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఒక పెద్ద సింహం ఆ చీమను చూసి, ఆ చీమను అంగీకరించి, నీ నిరంతరం కృషి నీకు ఈ సింహాసనం అందేలా చేసింది అని ఆ సింహం ఎంతో ఆ చీమను కొనియాడింది. ఆ చీమను మెచ్చుకొని ఆ సింహాసనాన్ని, చీమ కోరికను ఆ సింహం నెరవేర్చింది. అయితే ఈ యొక్క కథ సందేశం ఏమిటంటే, చీమ యొక్క సైజు చిన్నదే, కానీ మన సంకల్పం, మన గమ్యం పెద్దవై ఉండాలి. మీ జీవితంలో ఏ ఆటంకాలున్నా మన కృషి వల్ల మనం దేన్నైనా సాధించగలమని ఈ యొక్క కథ మనకు చెప్తుంది. ఈ యొక్క కథ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.